గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా మనం ఒక్కొక్క అంటే లగ్నం గురించి, అదేవిధంగా ఇంట్లో వాస్తుపరంగా ఏ భావం అంటే ఏ ఫేసింగ్ పాడైతే ఆ రెండు కనెక్టివిటీ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రకంగా అసలు ధనం రాకపోవడానికి గల కారణం ఏంటి వాస్తుపరంగా, అదేవిధంగా గృహపరంగా ఏమిటి, దాంతోపాటు జన్మజాతక పరంగా కారణాలు ఏమిటి అనేటువంటిది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ రకంగా దానికి పరిహారాలు అవన్నీ కూడా చెప్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఎండింగ్లో పర్టికులర్గా కండిషన్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మన జ్యోతిష్ శాస్త్రంలో 6వ స్థానము అంటారు, అంటే 6th హౌస్. ఈ 6వ స్థానము ఎవరికైనా పాడైంది అనుకోండి, 6వ స్థానంలో ఏమేమి ఉంటాయి? రుణము, అంటే మనం చేసే అప్పులు కావచ్చు. రుణం అంటే అందరూ ఏమనుకుంటారంటే కేవలం నేను డబ్బులు తీసుకునే అప్పు అనుకుంటారు. కాదు, మీ పూర్వజన్మల్లో మీరు ఎవరికైనా రుణం ఉన్నారు. ఉదాహరణకి తల్లికి రుణం ఉన్నారు, లేదా తండ్రికి రుణం ఉన్నారు, లేదా తమ్ముడికి, అన్నకి, చెల్లెలకి, అక్కకి, ఫ్రెండ్కి, భార్యకి, పిల్లలకి, ఎవరికో ఒకరికి బాగా రుణం ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు ఈ జన్మలో వాళ్ళ రుణం తీర్చుకోవాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొంతమంది తల్లిదండ్రుల్ని బాగా అతనికి ఏం కావాలో అన్నీ చూసుకుంటూ ఉంటుంటారు, అన్నీ. ఇంకా అప్పుడు ఏమిటి, అతను మంచం మీద ఉన్న ఆయనకు అన్ని సపర్యలు చేయడం అన్నీ జరుగుతూ ఉంటుంది. కొడుకు బికాజ్ ఆఫ్ పాస్ట్ లైఫ్లో రుణపడి ఉన్నాడు ఈయనకి. అందుకని అతనికి ఫుడ్కి కానీ మంచం అయితే ఒకటే ఏంటంటే, శాస్త్రంలో చెప్పిన తల్లిదండ్రులకి మనం ఎంత చేసినా రుణం తీరదట. అది ఉదాహరణ తండ్రికి చెప్పాను. ఉదాహరణకి పోనీ అన్న అనుకుందాం. తమ్ముడు ఉన్నాడు, అన్నకి ఒక హెల్ప్ చేశాడు. ఏమనుకుంటాడు తమ్ముడు, నేను ఏదో గొప్పగా హెల్ప్ చేస్తున్నా? కాదు, ఆ అన్నతో ఇతను రుణపడి ఉన్నాడు. లేదా ఒక భార్య, లేదా ఒక కొడుకు. అంటే ఇక్కడ ఏమిటి, రుణము అంటే కేవలం డబ్బులే కాదు. ఇక్కడ మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు పాస్ట్ లైఫ్లో అతనితో ఏదో రుణపడి ఉన్నాడు, లేదా ఒక ఫ్రెండ్కి. రోగము, శాస్త్రం చెప్తుంది ఏమిటి, పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడితం. అన్నిటికంటే ఎక్కువగా కర్మ ఉంది అంటే రోగ రూపంలోనే పీడిస్తున్నారు మనిషిని. కాబట్టి రోగము. శత్రువులు, ఇప్పుడు మనం పాస్ట్ లైఫ్లో ఏదో చేసాము, శత్రు రూపంలో ఎలా వస్తుంది అంటే, ఎక్కడో కనబడని వ్యక్తి కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి బంధువర్గంలోనే వాళ్ళు పుడతారు. అంటే ఆ కర్మ వచ్చి వాళ్ళలో చేరుతుంది, వాళ్ళే యాజ్ ఇట్ ఈజ్గా పుడతారని కాదు, ఆ కర్మ వాళ్ళలోకి ఎంటర్ అవుతుంది, ఒక సాఫ్ట్వేర్ ఎంటర్ అయినట్టుగా. దీంతోపాటు షష్టమ భావంలో మనకి డైలీ లైఫ్ చెప్పబడింది. డైలీ లైఫ్ అంటే రోజు మన యొక్క నిత్య జీవితం ఎలా ఉంటుందని. అయితే ఇవి మారాలి అంటే చూడండి, డైలీ లైఫ్ బాగాలేదండి, అబ్బా నా రోజు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నానండి అంటూ ఉంటారు కొంతమంది. చిన్నప్పటి నుంచి రోగాలేనండి అంటూ ఉంటారు, చిన్నప్పటి నుంచి రుణాలేనండి అంటూ ఉంటారు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రుణాలేనండి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి శత్రువులేండి అంటూ ఉంటారు. మరి దీన్ని తగ్గించుకోవడం ఎలాగా అంటే, ఒక్కొక్క లగ్నం వారికి ఒక్కొక్క ఉపాసన చెప్పడం జరిగింది. అంటే మేషం నుంచి మీన లగ్నం వరకు ఉపాసన ఏమిటి. అయితే ఇది ఇన్డెప్త్గా వెళ్తే, పర్సనల్ చార్ట్లోకి వెళ్తే, ఆ గ్రహం వెళ్ళి దేంతో కలిసింది, పిఏసి అంటారు, ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. ఆ కలిసిన ఎండింగ్ పార్ట్ ఎవరు, అతను ఇంకా బాగా ఇస్తాడు. కానీ నేను మీకు ఇక్కడ జనరల్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇది పర్సనల్ చార్ట్ అనేది మనం అది చూసుకోవాలి, అది ఎవరికి వారు డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇన్ జనరల్గా ఇది కూడా పనిచేస్తుంది. మేషం వారు ఉన్నారు, సూర్య ఉపాసన అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళకి రుణరోగ శత్రువుల నుంచి తగ్గించాలంటే. వృషభం విష్ణు ఉపాసన, మిథునం అమ్మవారి ఉపాసన, అదేవిధంగా కర్కాటకము స్కందుని ఉపాసన, సింహము దత్తాత్రేయుడు ఉపాసన, మకరము కన్య
కన్యా రాశి వారికి మకరం పంచమం అవుతుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఉపాసన, తుల కాళికాదేవి ఉపాసన, వృశ్చిక లగ్నం వారు దక్షిణామూర్తి ఉపాసన, అదేవిధంగా ధనస్సు వారు పర్టికులర్గా ధనస్సు రాశి వారి ధనస్సు లగ్నం మెయిన్ నేను చెప్పేది లగ్నాలే, లగ్నం తెలియదు అనుకునేవారు రాశి నుంచి చూసుకోండి. నరసింహస్వామి వారి యొక్క ఉపాసన, మకర రాశి లేదా మకర లగ్నం మెయిన్గా రాశి తర్వాత బట్ లగ్నం అమ్మవారి ఉపాసన, లక్ష్మీదేవి యొక్క ఉపాసన అందులో. అదేవిధంగా కుంభం వారికి విష్ణు సహస్రనామాలు, విష్ణు ఉపాసన. ఇక్కడ మీనరాశి వారి మీన లగ్నం వారి కన్నా చూసుకున్నట్లయితే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఉపాసన. ఇదేం చేస్తుందంటే మీ యొక్క కర్మల్ని పూర్తిగా తగ్గిస్తుంది. అదేవిధంగా వాస్తుపరంగా మీకు మాటిమాటికి గొడవలు అవుతున్నాయి అంటే ఒకటి ఆగ్నేయం పాడవడము లేదా నైరుతి పాడవడం, వాయువ్యం పాడవడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, అవి సెట్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో ఇవి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఏ గ్రహం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ గ్రహము యొక్క కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఆ గ్రహం యొక్క కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే గ్రహం యొక్క కండిషన్తో పాటు ఇంట్లో ఉన్నటువంటి వాస్తుపరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది, దీంతోపాటు పర్టికులర్గా మీరు చేసే ఉపాసన ఏదైతే ఉందో, అంటే ఉదాహరణకి రవి బాలేడు అని మనం జన్మజాతకంలో గుర్తించాము, తూర్పు భాగం బాగాలేదని మనం గుర్తించాము. అలాంటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రవి బాగోలేడు అనగానే రవికి సంబంధించిన రత్నం పెట్టేసుకుంటారు. అది కాదు చేయాల్సింది. బాగోలేని పదార్థం మనం తింటామా, దూరంగా పెడతామా అంటే దూరంగా పెడతాం. ఫుడ్ ఐటెం కోణంలో మనం చూస్తే బాగుంది ఏదైనా గ్రహం, అంటే ఉదాహరణకి మీకు చంద్రుడు బాగున్నాడు, మీ లగ్నానికి శుభుడు, అలాంటప్పుడు రత్నం ధరించారు. ఆ పోర్ట్ఫోలియో మంచి ఫలితాలు ఇస్తున్నాయి అన్నప్పుడు ఇది మెయిన్ బేసిక్గా మీరు తెలుసుకోవాల్సిన అంశం. అలాగే అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, చాలామంది ఈ గ్రహం బాగాలేదు అనగా నా గ్రహం రత్నం పెట్టుకుంటారు. అది అస్సలు పనికిరాదు. మీ లగ్నానికి శుభుడై ఆ మహాదశ నడుస్తూ కొంచెం బలం తక్కువగా ఉందండి, కాకపోతే దాని పోర్ట్ఫోలియోస్ బాగా వచ్చాయి కానీ అంత బలంగా లేదు, మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చాయి కానీ బలంగా లేదు అన్నప్పుడు అప్పుడు పెట్టుకోవడం వేరు. కానీ మీ గ్రహం మీ లగ్నానికి మీ యొక్క దానికి పాప ఫలితాలు ఇస్తూ ఇంకా కంప్లీట్గా డౌన్లోకి వెళ్ళిపోయినప్పుడు అసలు ఆ రత్నాలు పెట్టకూడదు, ఆ రంగు వస్త్రాలు వేయకూడదు. ఇది మెయిన్గా ప్రైమరీగా మీరు తెలుసుకోవాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ దేవతా సంబంధించినటువంటి ఉపాసన చేసేటప్పుడు కూడా ఫలానా ప్లానెట్ బాగాలేదంటే అదేమో మీ మీద కక్షగట్టి బాగోపోవడం కాదు, మీరు చేసుకున్నటువంటి కర్మే ఆ గ్రహ రూపంలో ఆ భావ రూపంలో వచ్చి, అంటే భావాధిపతి అంటారు, భావోభావమర్తి కాదు, భావ అంటే మీ ఆ యొక్క భావ రూపంలో వచ్చి, అంటే లగ్న భావము, ద్వితీయ భావము, తృతీయ భావము, చతుర్థ భావం అని ఉంటాయి, ఆ యొక్క రూపంలో వచ్చి మీకు అక్కడ కనెక్టివిటీ అనేటువంటిది ఆ రకంగా ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఏదైతే ఈ కాంబినేషన్ ఉందో దీన్ని ఫస్ట్ క్లుప్తంగా క్లారిటీగా చూసుకోవాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహాలు ఎలా ఉన్నా, ఏలినాడు శని నడుస్తున్నా, లేకపోతే వాస్తు ఎలా ఉన్నా, ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీరు గనక ఒక్క విషయం కనుక మీరు చేయగలిగితే సమస్త అంటే 7 సప్తగ్రహాలు 2 ఛాయాగ్రహాలు నవగ్రహాల యొక్క స్థితి ఎలాగున్నా మీకు అంటే ఇంకా కుదరని పక్షంలో వాస్తుదోషంలో ఉన్న ఇంట్లో ఉన్న, ఎందుకంటే వాస్తుదోషం ఉంది రెంటల్ అనుకోండి మారిపోవచ్చు, అదేం పెద్ద కష్టం కాదు, మంచి వాస్తు ఇంట్లోకి వెళ్ళచ్చు. కానీ ఒక్కొక్కసారి కొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మారాలంటే అయ్యో మేము మారలేమండి, మాకున్న ఒక ఇల్లు ఇదే, మాకున్న ఇన్కమ్ చాలా తక్కువ, ఇప్పుడు మారితే అక్కడ మేము రెంట్ కట్టుకోలేము, నేను రెంట్కి ఇచ్చిన ఎవరైనా వస్తారో రారో తెలియదు, లేదా మేము ఫలానా దాంట్లో స్ట్రక్ అయిపోయి ఉన్నామంటుంటారు వాస్తుపరంగా. గ్రహస్థితి అంటే ఎలాగో మార్చుకోలేము మనం, అంత ఈజీ కాదు, కానీ వాస్తుపరంగా కూడా మార్చలేని స్థితిలో ఉన్నప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి పని కూడా, అంటే పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా
ప్రతి పనిని మీ ఇష్టదైవం లేదా మీ కులదైవం లేనట్లయితే మీరు ఏదైనా ఒక దైవాన్ని ఆరాధిస్తున్నారు, ఆ దైవత ఆరాధనకి మీరు చేసే ప్రతీది కూడా సమర్పిస్తూ చేయండి. అంటే ఉదయాన్నే నిద్రలేచారు, అమ్మవారు అనుకుందాం కదా, అమ్మ నీ యొక్క అనుగ్రహంతో ఈరోజు నాకు నిద్రలేవగలిగే భాగ్యం కలిగింది అని అనుకోండి. కాసేపు అమ్మవారిని తలుచుకొని ఏ పని చేస్తున్నా కూడా, ఒక టిఫిన్ చేస్తున్నారు సమర్పించి చేయండి, ఒక పని చేస్తున్నారు సమర్పించి చేయండి. ఇంకా బెస్ట్ ఏంటంటే ఈ కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు. అంటే ఏమిటి? కలియుగంలో చండీ మరియు వినాయకుడు గణపతి తొందరగా అనుగ్రహిస్తారట. గణపతి ఒక మాట చెప్తాడు ఆయన గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాల్లో, మీరు మా తల్లిదండ్రులను ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఏం కావాలో అన్నీ నేనే ఇస్తా అంటట ఆయన. అంటే అన్నీ ఇవ్వగలడు ఆయన. అందుకని జన్మజాతకంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా స్ట్రక్ అవుతుంది, ఫలానాది నాకు కావాలి, ధనం రావాలి స్ట్రక్ అవుతుంది, లేదా ఒక ప్రయత్నం చేస్తున్నాం స్ట్రక్ అవుతుంది, ఒక గృహం కావాలి స్ట్రక్ అవుతుంది, వివాహం అవ్వాలి ఆగుతుంది, లేదా సంతానం కావాలి ఆగుతుంది, లేదా ఒక ఉద్యోగం, వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్స్, ఇలా రకరకాల విషయాలు స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అన్నప్పుడు అది కేవలం ఆటంకపరిచేవాడి మూలంగా కానీ లేదా కేతువు ద్వారా కానీ వస్తూ ఉంటుంది. దానికి చాలా స్పష్టంగా చెప్పినటువంటిది ఏమిటి శాస్త్రాల్లో అంటే, గణపతి గనక అనుగ్రహిస్తే అవన్నీ ఆ స్ట్రక్ అయినవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే గణపతిని, అమ్మవారిని తలుచుకొని మీరు చేసే ప్రతి పనిని వారికి సమర్పిస్తూ నిద్రపోయే సమయంలో పరమేశ్వరుణ్ణి నమశివాయ అనే నామంతో కనుక మీరు చేయగలిగితే మీకు ఇవేవి కూడా ఏం చేయలేవు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ప్రతిదీ భగవంతుడికి సమర్పిస్తున్నాడు. మీ కర్మని కర్మలా కాకుండా మీకోసం అన్నట్టు కాకుండా భగవంతుడికి సమర్పించేస్తున్నారు. దాని ఏమవుతుంది, అది సమర్పిస్తున్నటువంటిది మనం చూడండి, ఒక పూజ చేసినప్పుడు ఒక ప్రసాదం చేస్తాం, అది ఎంతో మాధుర్యంగా వస్తుంది. ఎందుకు? భగవంతుడి కోసం చేసామని చేస్తాం. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ఏదైతే మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మ వచ్చి అడ్డుపడాలో అది ఆగుతుంది అక్కడ. సో ఇలా చేసి మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.